నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సంఖ్యాశాస్త్ర నిపుణులుగా మీరు ఎన్నో అద్భుతమైనటువంటి అంటే నంబర్స్ నుంచి ఎలా హెల్ప్ తీసుకోవచ్చు ఫ్రమ్ యూనివర్స్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 520741 దానికి అద్భుతమైన తార్కాణం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎన్నో వందల మందికి అది సహాయపడుతుంది. ఇక 1176 యూనివర్స్ కి సంబంధించిన నంబర్ అని చెప్పి ఎప్పుడైనా అసలు చాలా రేర్ గా కనబడుతుంది. వేరే ఏ నంబర్స్ అయినా కనబడతాయేమో కానీ 1176 డెఫినెట్లీ నో కనపడదు. ఎప్పుడైనా కనిపిస్తే చాలా మనసుకి ఆనందం అనిపిస్తుంది. ఒక్కసారి కృతజ్ఞతని మనం తెలియజేస్తాం, థ్యాంక్స్ చెప్తాం. నేనైతే డ్రైవింగ్ చేసేటప్పుడు కనిపించినప్పుడు నేను ఆకాశాన్ని వైపు చూసి దండం పెడుతున్నాను. సో డెఫినెట్ గా గ్రాటిట్యూడ్ ఎంతో కొంత చూపిస్తున్నాము అని అనిపిస్తుంది. సో ఒకసారి ఒక ఎపిసోడ్ లో మీరు 1177 గురించి కూడా మాట్లాడాలి అని అన్నారు. ఈ రోజు దాని గురించి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే 520741కి ఇవాళ నేను కూడా గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా. వాళ్ళు రోజు కూలీ చేసేవాళ్ళట. అయితే 520741 రాసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశారట. స్టార్ట్ చేస్తే వాళ్ళు వితిన్ చాలా వర్క్ వచ్చిందంట వాళ్ళకి. వితిన్ ఒక 6 months లోపల వాళ్ళు స్థలం కొనుక్కోగలిగారు. భలే ఆశ్చర్యం అనిపించింది నాకైతే నిజంగా. చాలా సంతోషం అనిపించింది. మాట్లాడమంటే కొంతమంది ఫీల్ అవుతున్నారు, అంటే మా ఐడెంటిటీ తెలుస్తుందను, లేకపోతే దిష్టి తగులుతుందను, లేకపోతే ఇంకెవరికి చెప్పలేదండి అను, ఇలాంటివి చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదా. 520741 మనం చెప్పిన తర్వాత వాళ్ళు రాసుకోవడము, వాళ్ళకి అంత మంచి జరగడం చాలా సంతోషం అనిపించింది నాకైతే. లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈ నెంబర్స్ అనేవి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, భగవంతుడు ఏదో రకంగా మనకి ఇండికేషన్ ఇవ్వాలి, అంటే ఆయన ఉన్నాడు అనే ఉనికిని మనకి తెలపాలి అని అనుకున్నప్పుడు సంఖ్య అనేది మన జీవితంలో ఒక భాగం కాదు, అదే జీవితం అయిపోయింది ఇప్పుడు. అవునా కదా? ఇప్పుడు నేను రీచ్ అవ్వాలి అని అంటే నీ పర్టికులర్ గా నీ ఫోన్ లో 10 numbers నేను కరెక్ట్ గా డయల్ చేయాల్సిందే. అవునా? అదర్వైజ్ కాబట్టి సంఖ్య అనేది ప్రతిది ఎన్నింటికి వస్తారు, 10ంటికి వస్తారు, ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుందో, అరగంటలో కంప్లీట్ అయిపోతుంది, 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటారు. ప్రతిది కూడా మనం సంఖ్య అనేది మన జీవితమే అది అయిపోయింది. కాబట్టి భగవంతుడు కూడా అంతే మమేకమై ఉంటాను అని ఖచ్చితంగా సంఖ్యల్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు అనిపిస్తుంది కదా. నవగ్రహాలు ఏంటి సంఖ్య? 1 సూర్యుడు, 2 చంద్రుడు. ఇట్లా మరి అవన్నీ ఉన్నాయి కదా, లేకుండా ఎందుకు ఉన్నాయి? కాబట్టి అలా నెంబర్స్ కనపడినప్పుడు దేవతలే కనపడుతున్నారు అని దండం పెట్టుకోవడము, భగవంతుడు ఆ నెంబర్ ద్వారా మనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇవాళ ఏంజల్ నెంబర్ చెప్పుకునేది ఏంటి అని అంటే 1177. ఏ నెంబర్ అయినా కూడా డబుల్ టైం రిపీట్ అయ్యింది అని అంటే చాలా అదృష్టము, చాలా మంచి నెంబర్ అని అనుకుంటాం. అందుకే న్యూమరాలజీలో నవంబర్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. మీరు నవంబర్లో ఎవరైనా తీసుకోండి, ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితం మౌల్డ్ అయిపోయేవాడు ఉంటుంది. 11 ఎందుకంటే 11 రిపీట్ అవుతుంది కాబట్టి. అలాగే 11th రోజు పుట్టిన వాళ్ళు కానీ 22nd పుట్టిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. వాళ్ళ జీవితంలో చాలా హైట్స్ ని చూస్తారు. అంటే నెంబర్ రిపీట్ అవ్వడం అనేది చాలా మంచిది. సో ఇక్కడ 77 రిపీట్ అవుతుంది, 11 కూడా రిపీట్ అవుతుంది. ఈ ఏంజల్ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్. మీరు ఈ నెంబర్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? ఒకవేళ మనీ వైజ్ గా ఉపయోగించుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఏమనుకోవాలి అని అంటే, నా దగ్గర ఇవాళ 10,000 ఉన్నాయి, అవి దినదినాభివృద్ధి జరిగేటట్టుగా నాకు హెల్ప్ చేయమని చెప్పి అడగాలన్నమాట. ఏది కూడా నా దగ్గర లేదు ఇది కావాలి అని అడగొద్దు ఈ నెంబర్ని. ఈ నెంబర్ ఏంటంటే డెవలప్మెంట్ కి సూచన అనమాట. కాబట్టి ఇవాళ నీ దగ్గర 100 రూపాయలే ఉంది, నీ పర్సులో 10 రూపాయలే ఉంది, అది వారం 10 రోజుల్లో నేను కష్టపడతాను, నాకు కొంచెం ఎన్హాన్స్మెంట్ ఒక 100 రూపాయలు అయ్యేటట్టుగా చూడమని దండం పెట్టుకోవడం. అలాగే మీరు ఇంట్లో చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమగా ఉన్నారు, ఇంకొంచెం ప్రేమగా ఉండాలి, ఇంకొంచెం కలిసిమెలిసి ఉండాలి, ఎక్కడ కూడా మా ఇద్దరి మధ్యలో పరపత్యం ఉండకూడదు అని చెప్పి దండం పెట్టుకోవడం. ఇట్లా ప్రతిదీ కూడా మా దగ్గర ఇది ఉంది, ఇంకొంచెం
డెవలప్ అవ్వాలి, దీంతోనే డెవలప్ అవ్వాలి అని మనం దండం పెట్టుకోవడం. ఇప్పుడు బిజినెస్ లో ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్ గా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఎలా? ఏ రోజు ఎంత బిజినెస్ అయిందని ఉమ్. చూసుకోవడము, ఉమ్. ఆ రోజు ఇంత అయింది, రేపటి రోజు ఇంత అవ్వాలి అని చెప్పి 117ని కోరుకో 1177 ఉమ్. 1177 ఇవాళ మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఇంత అయింది, నాకు చాలా సంతోషంగా ఉంది, రేపు ఇంకొంచెం ఎక్కువగా అవ్వాలి, కౌంటర్ ఇంకొంచెం డెవలప్ అవ్వాలి, ఇవాళ 500 వచ్చింది, రేపు 1000 రావాలనుకుంటున్నాం. ఉమ్. ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకుంటుందో ఖచ్చితంగా ఆ పని అయితే తీరుతుంది అనమాట. రైట్. 500 వచ్చే ప్లేస్ లో 50,000 అనుకోవడం కరెక్ట్ కాదు, అంతేనా? అంతే కదా. ఉమ్. మీ షాప్ ఉంది, పెద్దగానే ఉంది, కాకపోతే 5,000 అంటే 10,000 కోరుకోండి, 10ది మళ్ళీ 15 కోరుకోండి. అలా నెమ్మదిగా మెట్లు ఎక్కామనుకో ఉమ్. జారడానికి అవకాశం ఉండదు. ఉమ్. అలా వెంటనే పైకి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి చెప్పలేం మనం. కాబట్టి మనం నెమ్మదిగా మా మెట్లెక్కినట్టుగా మనకి అభివృద్ధి ఉంటే బాగుంటుంది. ఎక్కిన మెట్టుని గుర్తుంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ని మర్చిపోకూడదు మనం. అది ఓకే. అయితే దీన్ని ఇంకా అంటే ఎట్లా అక్క దీన్ని ఎట్లా అన్వయం చేసుకోవచ్చు? మీరు 1177 అని చెప్పి ఒక పేపర్ మీద రాసి కౌంటర్లో పెట్టుకోండి. లేదు మీ చెక్స్ ఉంటాయి కదా, చెక్ బుక్ ఉంటుంది, చెక్ బుక్ మీద పెన్సిల్ తో 1177 అని రాసుకోండి. సో దట్ ఎవరికన్నా చెక్ ఇచ్చేయాలి మళ్ళీ అన్నప్పుడు పెన్సిల్ కాబట్టి దాన్ని రబ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే. అకౌంట్ పాస్బుక్ ఉంటుంది, 1177 అని చెప్పి రాసుకోండి. 1177 చెప్పి రాసుకోండి. అలా అకౌంట్ పాస్బుక్స్ మీద మీకు గోల్డ్ ఆర్నమెంట్ బాక్స్లు ఉంటాయి, అవునా, గోల్డ్ దాచి పెట్టుకుంటాం, ఎంతో కొంత పెట్టుకుంటాం కదా బీరువాలో మనము. ఆ బాక్స్ మీద 1177 స్టిక్కర్ వేసి పెట్టేసేయండి. అభివృద్ధి ఈ 1177 ఏంటంటే డెవలప్మెంట్ కి సూచన అన్నమాట. దాన్ని మనం ప్రతిదీ డెవలప్ చేసుకోవచ్చు. ఇంట్లో మనం బియ్యం బస్తా పెట్టుకుంటాం, డబ్బాలో వేసుకుంటాం, ఆ డబ్బా పైన 1177 రాసుకోవచ్చు. దేనికైనా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ నెంబర్ ఉంటే గనక. హెల్త్ వైజ్ అయితే ఎట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు? హెల్త్ వైజ్ ఇప్పుడు నేను బాగున్నాను, ఇంకా ఇలానే ఉండాలి అని చెప్పి కోరుకుంటే సరిపోతుంది. మనం హెల్త్ వైజ్ మనం 19751 అని చెప్పి నెంబర్ ఇచ్చాము. ఎవరికైనా ఒంట్లో బాగాలేని వాళ్ళకి 19751 రాసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పాము. రిజల్ట్స్ కూడా మనకు వచ్చాయి ఆల్రెడీ. బాగుంది, మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది రాసుకోండి. 1177 ఏంటంటే ఇవాళ నేను ఈ టాబ్లెట్ వేసుకుంటున్నాను, నాకు ఆరోగ్యం డెవలప్ అయ్యేలాగా చూడు. వేసుకునేటప్పుడు దండం పెట్టుకుని కూడా వేసుకుని కూడా చక్కగా దండం పెట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ అక్క. ఒకసారి అభివృద్ధి అనేది చూడటం స్టార్ట్ అయ్యింది, ఓకే చూస్తున్నాము అన్నప్పుడు గ్రాటిట్యూడ్ ఎలా చూపించమంటారు అక్క? గ్రాటిట్యూడ్ ఎప్పుడైనా కూడా భగవంతుడు 10 మందికి అన్నం పెడితే సంతోషిస్తాడు పద్మిని. లేదు అంటే గనక మీరు ఎవరికన్నా చెప్పులు లేవు, బయట ఎవరో ఉన్నారు, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, చక్కగా ఒక చెప్పులు కొనివ్వండి. లేదు అంటే గనక గొడుగులు కొనివ్వండి, ఏవైనా మీ ఇష్టం. వాటర్ బాటిల్స్ ఇవ్వండి, ఎక్కడన్నా దానం చేయండి. నీరు కానీ, భోజనం కానీ, లేకపోతే అవసరమైన వస్తువులు కానీ వాళ్ళకి చక్కగా దానం చేయండి. మీకెంతవరకు కుదురుతుందో అంతవరకు చేయండి. లేదండి మేము చాలా మంది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అక్కడికి వెళ్ళాం చూడు మనము వేద పాఠశాలకి, ఎంతో మంది వేద పాఠశాలలు స్టార్ట్ చేసి కంటిన్యూ చేయగలమా లేదా అని సందిగ్ధావస్థలో ఉన్నారు. అలాంటివి ఎన్నుకొని వాళ్ళకి సహాయం చేయండి. మీరు ఎంతైనా చేయండి. ఒక బియ్యం బస్తా కొనివ్వండి, తప్పు లేదు. ఆ ఒక్క పూట వాళ్ళు ఫర్ సపోజ్ మనం వెళ్ళాం చూడు, అక్కడ 70 మంది ఉన్నారు, ఒక బియ్యం బస్తా అయిపోతుందండి రోజు మొత్తానికి అని అన్నారు వాళ్ళు. అలా ఎవరికైనా కానీ దానం చేయండి. మీ ఇష్టం, మీరు ఎవరికైనా చేయొచ్చు. గుడి దగ్గర చేయొచ్చు, ఎక్కడైనా ఆర్ఫనేజ్ హోమ్ లో ఇవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇవ్వచ్చు, మీ ఇష్టం. రైట్. అయితే భగవంతుడి నుంచి సహాయం పొందేయటమే కాదు, ఆయన చెప్పినటువంటి మార్గంలో కూడా మనం పయనించాలి. గ్రాటిట్యూడ్ ఇస్ అ మస్ట్ లైఫ్ లో. గ్రాటిట్యూడ్ పెట్టేసేసి భగవంతుడి దగ్గర ఎప్పుడైతే మోకరిల్లుతామో ఎటువంటి పరిస్థితుల్లోనూ పని అవ్వాల్సింది అక్కడ. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్యూటిఫుల్ ఏంజల్ నంబర్ 1177 గురించి ప్రేక్షకులకి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.